ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ థ్యాంక్ యూ. సార్ విశ్వ పరిస్థితి ఏంటి? పాపం ఇంకా ఎన్ని రోజులు లోపలే ఉండాలి? ఇప్పుడు తనెందుకు గుర్తొచ్చాడు నీకు? ఇందాక ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉంటే. చూడు జాను, మన అనుకున్న వాళ్ళు మనసులో ఉండాలి. తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉండాలి. విశ్వ తప్పు చేశాడు కాబట్టే మొన్న అరెస్ట్ అయ్యాడు. రేపు సస్పెండ్ అవుతాడు. డీబార్ కూడా అవుతాడు. డిబారా? పాపం టాపర్ సార్ వాడు. డిబార్ అవ్వడం ఏంటి? టాపర్ అయినా టాపెస్ట్ అయినా తప్పు చేయనంత వరకే. వాడు తప్పు చేశాడంటే నేనిప్పుడే కాదు సార్, ఎప్పటికీ నమ్మను. జాను, అంత నమ్మకం ఏంటి తన మీద నీకు? సార్ మన పెళ్ళై ఒక 3 నెలలు అవుతుంది. ఈ చిన్న జర్నీలోనే మీరేంటి, మీ ఇష్టాలేంటి, దేనికి బాధపడతారు, దేనికి ఆనందిస్తారు అని అన్నీ తెలిసిపోయినాయి నాకు. మరి అలాంటిది విశ్వ నాకు 3 ఏళ్లుగా తెలుసు. కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం, ఎవ్రీడే కలిసేవాళ్ళం. నాకు వాడి గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? సార్ వాడు సస్పెండ్ అవ్వకూడదు, డిబార్ అవ్వకూడదు. మీకు ఆకలిస్తుందేమో, నేనేమైనా చేసి తీసుకొస్తాను. బాబు, ఇది ఆకలి కాదు, ఆగ్రహం. నువ్వు ఇంత చేసి, ఇంత కష్టపడి, ఇంత ప్రేమను చూపిస్తే జాను మాత్రం విశ్వ 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 అని వాణ్ణి వదలట్టేదిరా. పాపం, తనన్న దాంట్లో కూడా లాజిక్ ఉంది జే. మీది జస్ట్ 3 నెలల కాపురం, కానీ వాళ్ళది 3 ఏళ్ల కంపెనీ. అంటే నువ్వు తన పక్కనున్నావు గాని వాడు మాత్రం తనకు ఇక్కడున్నాడు రా. అసలు వాడు స్టాప్ ఇట్. బాబు, ఆడదాని మనసు చాలా లోతైందిరా. తనకి నీ ప్రేమ సరిపోవడం లేదురా. ఆ విశ్వగాడి మీద నమ్మకం ఎక్కువ ఉందిరా. ఆ నమ్మకమే నీ ప్రేమని తొక్కేస్తుంది. రేయ్, ఆ విశ్వగాడి నిర్మూలనే సర్వరోగ నివారణే. రండి. ఏంటమ్మా, దానికి డబ్బిస్తానేమోనని టెన్షన్ పడుతున్నావా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. దానికి ఆ డబ్బు ఇవ్వమని చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను మావయ్య. ఏంటమ్మా నువ్వు అనేది?
దానికి 10 లక్షలు ఇవ్వాలా? అవును మామయ్య, దానికి కావలసిన డబ్బులిచ్చి మనకు కావలసిన పని చేయించుకోవడానికి ఇది మనకు మంచి అవకాశం. అవకాశమా? అవును మామయ్య. ఎలా అంటే భలే ఐడియా ఇచ్చావమ్మా. పద పద. అమ్మ తులసి, ఇలా రామ్మా. విశాలాక్షి, లోపల బీరువాలో డబ్బులున్నాయి, ఓ 10 లక్షలు పట్రా. ఏంటండి మీరు? నువ్వు వెళ్ళి తీసుకురా చెప్తాను. అది కాదండి విశాలాక్షి, ముందెళ్ళి డబ్బులు తీసుకురా. ఇది వీళ్ళని కూడా మార్చేసినట్టుంది. ఇంట్లో ఇలా ఒక్కొక్కరిని మారుస్తూ పోతే రేపు నాగతేంటో. ఏయ్, నీకే చెప్తున్నా, వెళ్ళు. ఈ డబ్బులు పట్టుకెళ్ళి హాస్పిటల్లో కట్టేయమ్మా. మావయ్య తండ్రితో సమానం అంటారు, కానీ మీరు ఈరోజు నాకు దేవుళ్ళ కనిపిస్తున్నారు. అమ్మా, ఒక నిమిషం. చెప్పండి మావయ్య. నీకు ఈ డబ్బిచ్చినందుకు నాకు చిన్న పని చేసి పెట్టాలమ్మా. చెప్పండి మావయ్య, మీరేం అడిగినా చేస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఇదిగోమ్మా, ఈ బాండ్ పేపర్లు తీసుకెళ్ళి మీ వాళ్లతో సంతకాలు పెట్టించుకురా. ఇదిగో, ఈ విషయం మాత్రం సిద్ధుకు చెప్పుకో, సరేనా? ఏంటి మావయ్య ఇది? మా కీర్తికి ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని రాతపూర్వకంగా తీసుకొని రా. తర్వాత కీర్తికో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం.